ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా మరి నిన్నటి దినమున ఈస్టర్ ఆరాధన బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. ప్రభువు దూత పరలోకము నుంచి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఈ వాక్యంలో మనం ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాం. ఇంతకుముందు యేసు ప్రభు వారి గురించి ఆకాశము నుంచి ఒక శబ్దము మాత్రం వినపడింది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. కానీ ప్రభు పునరుద్ధానము చెందిన తర్వాత ఒక దేవదూతనే వచ్చి అక్కడ సాక్ష్యంగా అక్కడ కూర్చొని యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని దేవదూత సాక్ష్యమిస్తుంది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది విజయానికి ఒక సూచన. మనుషులు మూసివేసిన సమాధిని దేవుడు తెరిచాడు. మరణం, భయం, నిరాశ అన్నీ ఆ రాయి వెనుక బంధించబడ్డాయి. కానీ దేవుని శక్తి వాటిని తొలగించింది. మన జీవితాల్లో కూడా కొన్ని రాళ్ళుంటాయి. సమస్యలు, బాధలు, భయాలు, నిస్సహాయత, అవి మనకు మార్గం లేకుండా చేస్తాయి. కానీ ఈ వాక్యం మనకిచ్చే ధైర్యం ఏంటంటే దేవుడు ఆ రాళ్లను తొలగిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు మన ఎడల పని చేయడం ప్రారంభించినప్పుడు మహాభూకంపంలాగా ఆ మార్పు వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన వాక్యమునకు కృతజ్ఞతాస్తుతులు, వందనములు. మా జీవితాల్లో ఉన్న ప్రతి అడ్డంకిని, అనారోగ్యాన్ని, సమస్యని తొలగించగలవని మేము నమ్ముతున్నాం. మా భయాలను తొలగించి నిత్యము నీ విశ్వాసంలో మమ్మల్ని నింపమని యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.